హేయో నా తండ్రి శంకరా, నా తల్లి పార్వతి, పాదారా 10,000 శరణు. 10,000 శరణు. అటు తీసుకపో. నువ్వు దయ్యానివా దేవునివా? నా ఇంటి లోపల ఏదున్నా చెప్పాలే. వరిగడ్డి కూడు తినే ఎడ్డి నెలలోకమా, నన్ను ఎవరనుకుంటాలే? నేను శివుని చిన్న బిడ్డను, శివునెల్లి మాతను. నేను పుట్టల పుట్టినా భూలోక మాతను. కోడలు మంచిగా వస్తాయి, ఏమైందని? తల్లి, మాకు పెద్ద కష్టం వచ్చింది, నువ్వే తీర్చాలా. నీ బాధలన్నీ నా మీద పెడుతున్నావే. నేను తీర్చే పోతా. ఎక్కడో లేడు, ఇక్కడనే ఉన్నాడు. నేను చెప్పలే దొంగ ఇంట్లోనే ఉన్నాడు. మరి అయితే ఎట్లా దొరుకుతాడా దొంగ? అల్లు ఇల్లు కాదు, అల్లని ఇళ్ళని కాదు. అల్లు పడితే బయట పడుతుంది. అల్లు పడితే బయట పడితే సత్యం దేవుడు అని నమ్ముకుంటాం మిమ్మల్ని. అట్లా బయట పడితేనే నన్ను దేవుడు అని నమ్ముల్లే, లేకపోతే నన్ను మొక్కకుల్లే. అల్లు పట్టుండ్రే. పడతాం మరిగా. సరే సరే. ఏం చేస్తాండే? అల్లు పడతాండే. ఏం చేస్తాండే? అల్లు పట్టుడా అంటే? అల్లంటే చుట్టూ ముగ్గేసి ముగ్గుల శంభు పెట్టి ఓ దీపం ముట్టిస్తాడు. ఓ నిమ్మకాయ తీసుకొని ఆ దీపానికి పెట్టి మంత్రం చదువుతాడు. ఆ మంత్రం చేసిన నిమ్మకాయను శంభు మీద పెడతాడు. ఇక ఒక్కొక్కరిని పిలిచి కూసుండబెట్టి వాళ్ళ పేర్లు 3 సార్లు చదువుతాడు. ఎవ్వని పేరు మీద నిమ్మకాయ కింద పడ్డో చూడు, ఆడే దొంగ. ముందుగా ఎవరెత్తారు? ఇంట్లో లేదు బయట లేదు, అందరు కూర్చుండే. అయితే పెద్ద మనిషి ముందుగా నువ్వుదా. రాములు ఇట్లా దొంగతనమైంది, బంగారం పోయింది, రాములు తీసిండని ఇంటోళ్ళందరికీ అనుమానం ఉన్నది. రాములు గిట్ట తీసిండా? రాములు గిట్ట తీసిండా? రాములు గిట్ట తీసిండా? మీరు తేలే పెద్ద ఆయన లేవరి. అమ్మా నువ్వురా. రాములు ఇంట్లో దొంగతనమైంది, బంగారం పోయింది. ఇంటోళ్ళందరూ లక్ష్మమ్మ మీద అనుమాన పడతారు. లక్ష్మమ్మగిన తీసిందా? లక్ష్మమ్మగిన తీసిందా? లక్ష్మమ్మగిన తీసిందా? నువ్వు తీయలే లేవు. నీ బిడ్డేం తోలి? నా కూతురు రాదు. అదేంది అది? దానికి పానం మంచిగా లేదు. నేనేమన్నా ముద్దులు మోపిస్తానా, కట్టెలు కొట్టిస్తానా? కూసోనికేమైంది? తోలి. గది కాదు. అచ్చా వద్దు పట్టయితే. తర్వాత ఎవరెత్తారు? నేనత్తా. అత్తవా? దా కూసో. రాములు ఇంట్లో దొంగతనమైంది, బంగారం పోయింది. ఇంటోళ్ళందరికీ ఇంటి పనేమ మీద అనుమానం కొడుతాంది. మరి రాధమ్మగిన తీసిందా? రాధమ్మగిన తీసిందా? రాధమ్మగిన తీసిందా? కదులుతలే నువ్వు కాదు. ఓ పెద్దాయన, నీ కొడుకుందోను. నిన్నేనే దాయిట్రా. ఎరా పిలుస్తా అంటే వినపడతాలే. జుట్టు పరివెక్కిందా? ఓ
నట్రా నడు. రాముల ఇంట్లో దొంగతనమైంది, బంగారం పోయింది. ఈ పిల్లగాడు చిన్న తీసిండని ఇంటోళ్ళు అనుమానపడతారు. చిన్నగిన తీసిండా, చిన్నగిన తీసిండా, చిన్నగిన తీసిండా. నువ్వు కాదురా. లే 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 లే. నువ్వు చిన్న చిన్న అంజలి నువ్వు అని పేరు చిన్ననే కాదు. అని పూర్తి పేరు చిలకలమరి నారాయణ అని మేము ముద్దుగా చిన్న అనుకుంటాం. మళ్ళీ ఒకసారి కూర్చుని పెట్టు. 3 సార్లు చదవని పేరు. నిమ్మకాయ ఎందుకు కింద పడదా నేను చూస్తా. ఆడు కాదంటున్నా కదా. ఏ పక్క వాడేసినాడో వాడు లంగగాడు పెద్ద బద్మాసిగాడు అని అస్సలు నమ్మద్దు. పిచ్చోన్ లెక్క అట్లా వరుతావు నువ్వు. నిమ్మకాయ కదిలింది నేను చూసినా. కావాలంటే వీళ్ళందరిని అడుగు. నాకు తెలియదు, నువ్వు ఖచ్చితంగా చదవాలి. తలకాయ అన్నది అనికేమన్నా? నేను చెప్పేది వినాలి కదా నువ్వు. నీకు ఎక్కువ తెలుస్తా, నాకు తక్కువ తెలుస్తా. అది అరే వీడు కాదని చెప్తానే ఉన్నావు, మళ్ళీ ఉడతానే ఉన్నావు ఓ అని. బుద్ధి ఉండాలి కదా కొద్దిగా. నన్ను నీకు నాకే అడ్డం మాట్లాడుతున్నావు నువ్వు. నీతోనైతే దొంగను పట్టుకున్నాడు అన్ని మీకే తెలుస్తా. మరి నేనెందుకు? ఒట్టి నేర్చుకున్నారా అన్నిట్లా? ఆడోడు మోపైన ఆడిట్లా. అంటే అని పేరు చిలకలమర్రి. చిలికలేలకనే బాగా మాట్లాడుతున్నావు. ఒకసారి ఇటేట్రా నీ సంగతి చూస్తా. నేను లాస్ట్ కూర్చుంటా. అంటే ఈయన తర్వాత కూర్చుంటా. నాతో ఎందుకు పోటీ? పిలిచిండు కదా నిన్ను. ఏమన్నా వచ్చిన వాళ్ళు అంతులు పెట్టుకున్నారా? అచ్చి సక్క కూకుడు దానికేంది? నడురా నువ్వు నడు. కూర్చోరా, కూర్చో. అవ్వా వాళ్ళందరూ 3 కొట్టినావు, నన్ను 5 కొట్టినవేంది? కిందికి చూడు. రాముల ఇంట్లో దొంగతనమైంది, బంగారం పోయింది. సత్తి తీసిండని ఇంటోళ్ళందరూ అనుమానపడతారు. సత్తిగిన తీసిండా? మరి సత్తిగిన తీసిండా? సత్తిగాడు తీసిండా? వీని తాడు దెంప. ఆగురువే ఆగురువే. ఇరిగిపోతుంది. తీయలేదంటావు? ఆపురా అంటే మనిషి అనుకుంటారా, గొడ్డ అనుకుంటారా? గట్ల కొడతారు కుక్కను కొట్టినట్టు. ఉంటాడు ఆయన, సస్తాడు. చెప్పేదానికి ఆగరు. కాలికి వాటది నిమ్మకాయ. పాపం వీడి సొంటోడు కాదు. అమ్మా క్షమించు బావా. అవ్వ తోడు బావా, నేను తీయలే బావా. ఏడవకే పోరం తీరు గలీజ్ కనిపిస్తుంది. అందుకే ఏడ పడితే ఆడ, ఎటు పడితే అటు ఎటమాట మాట్లాడితే గిట్లనే ఉంటది. నీది ఇంక అయిపోలేదు కానీ నువ్వు పక్క పంటుండు. ఆయన ఎవరు? ఆయన దోలు. సరే. రాముల ఇంట్లో దొంగతనమైంది, బంగారం పోయింది. ఇంటోళ్ళందరికీ రాజేశం మీద అనుమానం కొడుతుంది. రాజేశం గిన తీసిండా? రాజేశం గిన ఏమైంది? ఎందుకు ఆపినావు? నేను చదవా. ఎందుకు చదవరు స్వామి? నేను చదవా, నాతోని కాదు. అట్లా అంటే ఎట్ట స్వామి? అరే నేను చదవ అంటున్నా కదా. కాదు స్వామి, నువ్వు చెప్తే కదా మాకు అర్థమయ్యేది. ఎందుకు ఆపినావు చెప్పరాదు. దీప మారిపోయింది. దీప మారిపోయిందా? మళ్ళా ముట్టిచ్చేసి. ముట్టియా? ఏం కాదు. ముట్టి అంటే ఎట్లుంటది? సగం పని చేసిపోతావా?
అరే ముట్టియొద్దు అంటున్నా ముట్టియా ఏయ్ మర్యాద కొద్ది దీపం ముట్టి ఆ? అరే నన్ను ఒక్కని చేసి వీళ్ళందరూ కొట్టిర్రు ఆడొవ్వడు నాకు తెలియాలి అని సంగతి నేను చూడాలి దీపం ముట్టిరా రే ఏం చేస్తున్నావు నాకే తెలియదు నువ్వు దీపం ముట్టిరా ఏ ఇది ఎప్పుడు పడితే అప్పుడు ముట్టి అని అల్లాటప్ప దీపం అనుకుంటున్నావా అమ్మోరు దీపం మళ్ళొచ్చి అమాస దాకా ముట్టిచ్చేదే లేదు రేట్. ఆగో త్వరగా. పోతాడు అయ్యో సామి. ఏ, బతిలాడతాయే కాదు ఆగో, అరే నాతోని కాదు స్వామి స్వామి అరే లెక్క శాస్త్రం తప్పి నేను చేయలేని పెద్ద మనిషి నాతోని కాదు నన్ను విడిచిపెట్టు నేను అట్లా చెయ్యను. నాతోని కాదు నాతోని కాదంటే పేరు ఒక్కసారి కాదంతే. స్వామి కాదమ్మా స్వామి నాన్నోయ్ మిగిలింది వీళ్ళు ముగ్గురే